హే గైస్, ఈరోజు మనం వైర్ గేజెస్ కోసం తెలుసుకుందాం. వైర్ గేజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎంత కెపాసిటీ మీద ఎంత వైర్ ఇవ్వాలి అని తెలుసుకోవాలన్నమాట. దాన్ని గేజెస్ అంటారు. ఏ గేజ్ అయితే మనం ఇచ్చిన దానికి సపోర్ట్ అవుతుంది, అంటే బర్న్ అవ్వకుండా కాలిపోకుండా స్ట్రాంగ్గా ఉండి ఏ వైర్ వేయాలి, ఏ గేజ్ వేయాలి అది తెలుసుకోవాలి ప్రతి ఎలక్ట్రిషను. సో ఇవి తెలుసుకోండి ఫస్ట్, తర్వాత మీకు ట్రైనింగ్ అని స్టార్ట్ చేస్తా. ఫస్ట్ మీకు బోర్డు మీద చూపిస్తా. సో మనం కామన్గా బయట షాప్లోకి వెళ్ళినప్పుడు మనం ఒకటి అడుగుతాం అనమాట. ఏంటంటే 118 వైర్ ఇవ్వండి, 322 వైర్ ఇవ్వండి, 720 వైర్ ఇవ్వండి అంటాం. సో 118 వైర్ అంటే మీరు అంటే ఒక రూమ్లో ఒక ఫ్యాన్కి ఒక వైర్ ఇస్తాం కదా, అదొక 118 వైర్ ఇస్తాము. ఫ్యాన్కి కానీ, ట్యూబ్లెట్ కానీ, లైట్కి కానీ, ఫ్రిడ్జ్కి కానీ అలాంటి చిన్న చిన్న వైరు అంటే సన్నగా ఉంటుంది కదా, అది 118 వైరు. 320 వైర్ ఏంటంటే ఒక 2 రూములు 3 రూములకి ఒక పవర్ రావాలనుకో, 320 వైర్ మీద రన్ చేసి దాని మీద లూపించుకుంటాం అనమాట. 118 వైర్ లూపించుకుంటాం అంటే మెయిన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట 320 వైరు. ఓకేనా. 720 వైర్ ఏంటంటే పెద్దది, అంటే ఏంటి గేజర్స్, ఏసీలు వాటికి 720 వైరు. స్క్వేర్ ఎంఎంలో ఏం చెప్తారంటే 118 వైర్నేమో 1.5 స్క్వేర్ ఎంఎం ఇవ్వండి అంటాం, 320 వైర్నేమో 2.5 స్క్వేర్ ఎంఎం ఇవ్వండి అంటాం, 720 వైర్నేమో 4 స్క్వేర్ ఎంఎం అంటాం అనమాట. సో ఇంకా ఉంటాయి, 6 స్క్వేర్ ఎంఎం ఉంటుంది, 10 స్క్వేర్ ఎంఎం ఉంటుంది, అవన్నీ చెప్తాం మీకు. సో ఇవన్నమాట మనం బేసిక్గా మనం ఆఫీసులో కానీ ఎక్కడ యూజ్ చేసి ఈ మూడే అనమాట. 1.5, 2.5, 4 స్క్వేర్ ఎంఎం, ఈ మూడే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హౌస్ వైరింగ్ కట్ట చేసినా లేదా ఆఫీస్లో ఏ వర్క్ చేసినా ఇవే యూజ్ అవుతాయి. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. సో 1.5 స్క్వేర్ ఎంఎం, 2.5 స్క్వేర్ ఎంఎం. మీకు ఏం డౌట్ ఉంటే సరే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు రిప్లై. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పండి, నేను చెప్తాను మీకు ఎన్ని ప్రాబ్లం ఏదైనా సరే నేను చెప్తాను. ఎలక్ట్రికల్ ఏదైనా చెప్తాను అనమాట. సో 1.5 స్క్వేర్ ఎంఎం మీద 6 amps వరకు వేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు 6 amps సాకెట్ ఇస్తారు, వైరు 1.5 స్క్వేర్ ఎంఎం ఉంటుంది, కానీ మనం దానికన్నా ఎక్కువ వేసాం అనుకో సాకెట్ పాడైపోద్ది కదా. వైర్ ఓకే, సాకెట్ పాడైపోద్ది. 10 amps వరకు వేసుకోవచ్చు, కానీ సాకెట్ బర్న్ అయిపోద్ది అనమాట. ఓకే, అందుకనమాట ఫ్రిడ్జు, టీవీ, ఐరన్ బాక్సు, ఈటీసీ అంటే ఇంకా చిన్న చిన్న ఏదన్నా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో 2.5 స్క్వేర్ ఎంఎంలో 15 amps వరకు వేసుకోవచ్చు, కానీ మనం 10 amps 12 amps వరకు వేస్తాం అనమాట. ఓకేనా. 15 amps ఏదైనా సరే మీరు ఏదైనా వేసుకోవచ్చు. 15 amps తీసుకుంటున్నారు ఏదైనా వేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఇంకోటి 4 స్క్వేర్ ఎంఎం మీద గీజర్, ఏసీ, మోటార్ అంటే పెద్ద మోటార్లు అనమాట, చిన్న మోటార్ కాదు. చిన్న మోటార్ 180 వైర్ కూడా వేసుకోవచ్చు, అంటే 1 HP అలా ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. 2 HP కూడా మీద 180 వైర్ వేసుకోవచ్చు. మిగతా ఎక్కువ అయితే ఇవి 4 స్క్వేర్ ఎంఎం అంట. ఓవెన్, మోటార్, ఏసీ, గీజర్. తర్వాత ఉన్న స్క్వేర్ ఎంఎం అంటే 6 స్క్వేర్ ఎంఎం, 10 స్క్వేర్ ఎంఎం. తర్వాత ఎక్స్ట్రా ఉండి, సో గుర్తుపెట్టుకోండి 6, 10 దేనికంటే 720 వైర్ ఉంది కదా, అంటే 4 స్క్వేర్ ఎంఎం ఉంది కదా. సో ఒక దుక్కునికి మనకి ఒక 5 ఏసీలు పవర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం 4 స్క్వేర్ ఎంఎంలో 5 లాగలేం కదా, అందుకు 10 స్క్వేర్ ఎంఎం కన్నా ఎక్కువ తీసుకుని అక్కడ నుంచి లూపించుకోవాలన్నమాట. అక్కడ ఎంసీబీలు ఇచ్చుకోవాలి మీరు, అక్కడ నుంచి లూపించుకుని ఎంసీబీలు ఇచ్చుకోవాలి. ఇవన్నీ నీట్గా మీకు చెప్తా, అంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ ఇవి తెలుసుకోండి, బేసిక్స్ తెలుసుకుంటే ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసిందంటే మీకు నెక్స్ట్ మీకు వర్క్లో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఫియర్ ఉండకూడదు అనమాట, అంటే భయం అన్నది ఉండకూడదు. పవర్ వర్క్ చేస్తున్నప్పుడు మనకు భయం అన్నది అస్సలు ఉండకూడదు. భయం ఉందా కంపల్సరీ షాక్ కొడుతుంది. తెలిసి తెలియని మాట్లాడారా కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. అంటే తెలిసి తెలియదు ఏంటంటే మీకు తెలిసిందే చెప్పండి, తెలియకుండా అస్సలు చెప్పద్దు. మీకు ఎంత తెలుసు అంత చెప్పండి. ఓకేనా. చూడు, ఇప్పుడు స్క్వేర్ ఎంఎం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎలా వాడతారో ఏంటో మీకు అర్థమైపోద్ది. మీరు ఒకసారి నేర్చుకుంటే మీకు అర్థమైపోద్ది. 1.5 స్క్వేర్ ఎంఎం, 2.5 స్క్వేర్ ఎంఎం, 4 స్క్వేర్ ఎంఎం, 6 స్క్వేర్ ఎంఎం, 10 స్క్వేర్ ఎంఎం, 16 స్క్వేర్ ఎంఎం, 25 స్క్వేర్ ఎంఎం, 35 స్క్వేర్ ఎంఎం. అంటే మీకు గేజ్లు కావాలితే దేనికి ఎంత కావాలితే అంత అనమాట. 50 స్క్వేర్ ఎంఎం, 70, 95, 120, 150, 185, 240, 300.
ఎన్ని స్క్వేర్ ఎంఎంలు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్క్వేర్ ఎంఎంలు ఇవే ఉంటాయి అనమాట. ఇంకెక్కువ ఉండవు. ఎక్కువ యూజ్ చేసి కూడా మనం అంత యూజ్ చేయం. 400, 500, 630 అలా స్క్వేర్ ఎంఎంలు ఉంటాయి. అవి మీరు ఎక్కువ పెద్ద పెద్ద ఆటలో యూజ్ చేస్తారన్నమాట. సో ఓకేనా. సో ఇంత స్క్వేర్ ఎంఎంలు ఎందుకంటే వైర్ బర్న్ అవ్వడం ఉండాలి కాబట్టి. సో ఎవరికన్నా మీ ఆఫీసులో కానీ మీ సార్లు కానీ ఏదైనా తొందరగా దాని స్క్వేర్ ఎంఎం ఎంత అవుతుంది అని అడిగినా కానీ మీరు నేను చూసి చెప్తానని చెప్పాలన్నమాట. అంతేగాని కంగారు పడి చెప్పొద్దు. తక్కువ వేసారనుకో వైర్ బర్న్ అయిపోద్ది. సో అందుకే చూసుకుని వేసుకోవాలి ప్రతిదీని. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక దాంట్లో రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకే, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.